ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రార్థన వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించు. స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, వాక్యమందు మీరుండి నడిపించమని అడుగుచున్నాం ప్రభ. నిలబడేవారు మీరు కానీ మాట్లాడేది నేను అన్నావు నేను ప్రభ. మీరుండి మాట్లాడిపించమని అడుగుచున్నాను ప్రభ. మీరుండి నడిపించమని అడుగుచున్నాం ప్రభ. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యం ద్వారాగా నాయన ప్రభ, ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షణ పొందే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి 11:28 చూద్దామండి ఒకసారి. ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఏంటదండి? సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగచేతును. నీ భారము నాకివ్వు, నీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పుచున్నాడు. భారము అనగా చాలామందికి కూడా చాలా బాధ ఉంటుంది. ఏంటంటే లోపల చెప్పుకోలేనంత భారము చాలా ఉంటుంది చాలామందికి. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, బాధపడుతూ ఉంటారు. చెప్పుకుంటే ఒకవేళ ఎవరికైనా చెప్పుకున్నాం అనుకో, ఏమంటారు అనుకున్నాం. చెప్పుకుంటే అర్థం చేసుకుంటారో లేదో అని ఒక భావన. లేకపోతే ఒకవేళ ఎవరికైనా చెప్పినా సరే తీరుస్తారో తీర్చరో, లేక ఏంటో అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. తీర్చేవారు కూడా చాలామందికి కూడా ఉండరు, చెప్పుకోవటానికి ఉండరు. తీర్చేవారు కూడా చాలామందికి కూడా ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే అలాంటి వారికి ఏంటంటే గుండెల నిండా నిండిపోయి ఉంటుంది భారము, గుండెల నిండా నిండిపోయి ఉంటుంది. లేక ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా తీర్చేవారు ఎవరును కూడా ఉండరు. భారము గుండెల నిండా నిండిపోయి కుమిలిపోతూ ఏడుస్తూ కూడా ఉంటారు. అయితే యేసయ్యతో చెప్పుకుంటే సమస్తమును కూడా సాధ్యమవుతుంది. యేసయ్యకు మన భారం అంతా కూడా యేసయ్యకు చెప్పుకుంటే మన భారాన్ని అంతా కూడా తీసేది కూడా యేసయ్యే. నీ హృదయాన్ని తేలికపరిచేది కూడా యేసయ్యే. అయితే ఆ భారము తీసేది ఎవరు? యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎంత సమస్య ఉన్నా ఎలా ఉన్నా కూడా దేవుడు మాత్రమే మన భారమును తీసివేస్తాడు. కానీ ఆ భారం ఎలా తీరిపోతుంది? ఆ భారం ఎలా తీరుతుంది? ఆ భారం తీసేది యేసయ్యే, ఆ బాధము తీర్చేది కూడా యేసయ్యే. ఎలా తీరుస్తుందంటే మన ప్రార్థన ద్వారాగా తీరుతుంది. మన భారం అంతా కూడా ప్రార్థన ద్వారాగానే. అనేకమైన ఆయుధములు ఉండొచ్చు, అనేకమైన యుద్ధములు చేయొచ్చు. కానీ ఒకటి, దేవుని దగ్గర ప్రార్థనిస్తే ప్రతీది కూడా సాధ్యమవుతుంది. ఆయుధము నీ దగ్గర, ప్రార్థన అనే ఆయుధము నీ దగ్గర ఉంటే ఎన్ని సమస్యలైనా కూడా ఎదిరించవచ్చు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎదిరించవచ్చు. ప్రార్థన అనే ఆయుధము నీ దగ్గర ఉంటే నీ హృదయము ఎంత కృంగిపోయినా సరే దేవుడు తేలిక చేస్తాడు. దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. చనిపోయిన లాజరును లేపిన దేవుడు నీకు సహాయం చేయగలడు. చనిపోయిన లాజరును లేపాడు దేవుడు, నీకు కూడా అలాగే సహాయం చేస్తాడు. నమ్మితే చనిపోయిన వారిని కూడా లేపుతాడు. నీ ఆశగల ప్రాణమును కూడా దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు. నీ ఆశలను కూడా చిగురింప చేస్తాడు. చనిపోయిన లాజరును లేపిన దేవుడు నీ ఆశలను చిగురింపజేయగలడు కదా. నమ్మితే ప్రతీదిని కూడా సాధ్యమే. ప్రతీది కూడా నమ్మితే చనిపోయిన నీ అవకాశాలన్నీ కూడా తిరిగి లేవనెత్తుతాడు. ఏమీ కూడా మనము బాధపడకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే దేవుడే తీరుస్తాడు. చనిపోయిన నీ ఆశలను, కోరికలను ప్రతీదిని కూడా దేవునికి చెప్పుకుంటే దేవుడే తీరుస్తాడు. తీర్చగల దేవుడు మన దేవుడు, తీర్చగలిగిన దేవుడు. ప్రతీది కూడా చనిపోయిన నీ విశ్వాసాన్ని కూడా తిరిగి ఉజ్జీవింప చేస్తాడు. ఎప్పుడు మన ఆశలను తిరిగి ఉజ్జీవింప చేసేది కూడా యేసయ్యే. ఒక దారిలో ఒక ఆయన వెళుతున్నాడంట. ఇద్దరు ఫ్రెండ్స్ వెళుతూ ఉన్నారు. ఒకరు ఆశీర్వదింపబడారు, ఒకరేమో భేదవారు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి చాలా ప్రాణ స్నేహితులు, చాలా కలిసిమెలిసి ఉండేవారు వాళ్ళిద్దరూ కూడా. కానీ పేదవాడైన స్నేహితుడు అంటున్నాడు, నువ్వు ఎలా ఆశీర్వదింపబడటానికి కారణం ఏమిటి అని. నాకు కారణము
ఒక కారణం చెప్పు. నువ్వు నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాం. నీవు నేను కూడా ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. కానీ నువ్వు ఆశీర్వదింపబడ్డావు. నాకు ఆశీర్వాదములు రాలేదు. ఏంటి కారణం నువ్వు ఆశీర్వదింపబడడానికంటే, నేను నా దేవుడు గొప్పవాడు అని చెప్పుచున్నాడు. ఎంత గొప్పవాడంటే చాలా 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 గొప్పవాడు. దేవుడు నన్ను ఆశీర్వదించటానికి నా నిజమైన రక్షకుడు, నా రక్షకుడు చాలా నిజమైన వాడు, నీతిపరుడు. అందుకనే నా దేవుడు నన్ను రక్షించాడు. ఎవరు ఏంటి అని అడిగితే నాకు 7 కారణములు ఉన్నాయి. నేను ఆశీర్వదింపబడటానికి కారణములు 7 కారణములు ఉన్నాయి. 7 కారణములు చెప్పమన్నాడు. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన, 4 ప్రార్థన, 5 ప్రార్థన, 6 ప్రార్థన, 7 కూడా ప్రార్థన. ఎన్ని మార్లు చెప్పినాను కూడా ఈ 7 సార్లు కూడా ప్రార్థన ప్రార్థన అని చెప్పాను. అంటే ప్రార్థన కలిగి ఉంటే చాలా ఎన్ని దారులు అన్నా సరే మూసుకుపోయినా సరే దేవుడు కంపల్సరీ మన ద్వారమును తెరుస్తాడు. 7 కారణములు కూడా ప్రార్థన ప్రార్థన అని చెప్పాడు. ప్రార్థన అనే ద్వారము దేవుని ముందే మనకి తెరిచి ఉంచుతాడు. కానీ ఏంటంటే ఈలోపు మనము నిరీక్షణ లేక మనం విడిచిపెట్టేస్తాం. ఏదో ఒక దారి నుండి నీకు సహాయము దొరుకుతుంది. కేవలం దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు. ముందు దేవుని మీద భారము మోపి మనము ముందుకు ఎప్పుడైతే నడుస్తామో దేవుని మీద మోపినప్పుడు మన భారం అంతయు కూడా తీసివేస్తాడు. నీ భారం అంతయు దేవుని మీద మోపినప్పుడు నీకు విశ్రాంతిని కలుగచేస్తాడు అని చెప్పాడు దేవుడు. మనకి ఎప్పుడును కూడా ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. మనము భారమంతయు కూడా దేవునికి మాత్రమే అప్పగించగలం. దేవుడు ఏంటి? సాత్వికుడు, దీన మనసు గలవాడు, దీన మనసు గలవాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు చేర్చుకుంటాను. అంటే దేవుడు మన కాడి ఎత్తుకుని ఆయన యొద్దకు మనలను చేరుస్తానన్నాడు. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. అంటే దేవుని యొద్దకు వెళ్ళి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు మనకి విశ్రాంతిని కలిగజేస్తానన్నాడు. ఆయన కాడి తేలికగాను సులువుగాను ఉంటుంది. మనమైతే భారముతో ఒక కావడిని మొయ్యాలంటేనే భారముతో మనము ఎదరకు వెళుతూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు కదా. మన మనలను కూడా సమస్తమును కూడా ఆయన తీసివేస్తానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనము నీ భారం అంతయు దేవుని మీద మోపినప్పుడైతే నీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. అన్నీ చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటారా? ఇప్పుడు భూమి మీద ఎంతమంది దేవుళ్ళన్నా ఎవరున్నా కూడా మన భారం తీసివేసేవారు ఎవరును కూడా లేదు. రాళ్ళకి రప్పలకి మొక్కుతున్నారు తప్పగాని నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని ఎవరును కూడా నమ్మట్లేదు. దేవుడు మనకి నిజమైన రక్షకుడు. ఆయన చనిపోయి 3వ దినమున లేచాడు. మన ప్రాణమునకు సేద తీరుస్తానన్నాడు. మన పాపముల కొరకు ఆయన సిలువలో బలి అయినాడు. కానీ దేవుడిని మనం ఏం చేస్తున్నామంటే నీ భారము దేవుని మీద మోపినప్పుడు నీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పాను. మనకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పినప్పుడు నీకును నాకును కూడా ఎప్పుడును కూడా ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకును అందరికీ కూడా తోడై ఉంటాడు. మనందరికీ కూడా తోడై ఉంటాడు యేసుక్రీస్తు వారు. ఎప్పుడు దేవుని మీద భారము వేసి మనం ఇలా దేవుడు సాత్వికము గలవాడు, దీన మనస్సు గలవాడు, మనకి అందరికీ కూడా తోడై ఉంటాడు. సమస్తమును కూడా మనకి నడిపిస్తూ ఉంటాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులు పైన ఆస్తునుడైన దేవా నీకు వందనములు. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా నీకు వందనములు. కృపగల దేవా దయగల మా తండ్రి నీకు స్తోత్రాలనైనా. నేను రాత్రికాలం అంతే కాచుకప్పుడు ఉదయకాలంలో ప్రభా మమ్మల్ని నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. ప్రభా పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయి నాయన. ప్రభా నేను స్త్రీలకు సులువైన కానుక దయచేయమని అడుగుచున్నాను. ప్రభా ఆపరేషన్ చేయించుకున్నాను ప్రభా. ఆ బిడ్డను కూడా ముట్టమని అడుగుచున్నాను ప్రభా. జ్వరములతో ప్రభా బాధపడుచున్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన. ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. కనికరమును దయను దయచేయమని అడుగుతున్నాను నాయన. ప్రభా నేను చదువుకున్న బిడ్డలను కూడా దీవించమని అడుగుతున్నాను ప్రభా. యవనస్తులని యవనరాలని దీవించమని అడుగుతున్నాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుతున్నాము. నడు వయసులో ఉన్న వారిని, అంగవైకల్యంలో ఉన్న వారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని అడుగుతున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానమును దయచేయమని అడుగుతున్నాము నాయన ప్రభా. యవనస్తులు త్రెట్టులు పోకుండా నీ కాడు మోయుటకు ఎంతో మనోహరమని చెప్పుచున్నాను నాయన ప్రభా. నీ కాడు మోయుట, నీ కాడి తేలికగాను ప్రభా సులువుగానే ఉన్నదని చెప్పుచున్నావు నాయన ప్రభా. యవనస్తులు నీ కాడు మోయుట ప్రభా వారికి కలగజేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను యవనరాలను బాలికలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. చంటి బిడ్డ తల్లిని కూడా దీవించమని అడుగుచున్నాము ప్రభా. నాయన ప్రభా
మా శత్రువుల్ని, మిత్రువుల్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచిన, హెలికాప్టర్‌లో, ఆటోలో, టాక్సీలో వెలిచినట్టు వారిని ఎవరెవరైతే ఏ వాహనమైతే నడుపుచున్నారో వారిని సురక్షితంగా వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి హృదయములు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇతర దేశాలు పని చేసుకుంటున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. మెడికల్‌కి వెలుచున్నట్టు వారిని ప్రభ, వారందరినీ కూడా ప్రభ బాగు చేయమని అడుగుచున్నాను నేను ప్రభ. హాస్పిటల్‌లో ఎంతోమంది ఎన్నో రోగములతో బాధపడుచున్నారు ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభ. వారి గాయములను కూడా ముట్టమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మాకు తెలిసిన వారినేమి, తెలియని వారినేమి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ నీ వైపు త్రిప్పుటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరు మారు మనసు కలిగి జీవించుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. సిద్ధపాటు కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యముచునుగాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మా నిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. శోధన నుండి, దుష్టుని నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.